మన పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తర్వుల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా గత 2 రోజులుగా ఎస్సే రైటింగ్ కాంపిటీషను, ఎలక్ట్యూషను నిర్వహించడం జరిగింది. అలాగే సుమారుగా 150 మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాం. వాటి విజేతలు కూడా త్వరలో ప్రకటిస్తాం మన ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంటే మనం అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేది టీవీలో ఈరోజు మనకు అవకాశం ఉంది ప్రత్యక్షంగా చూడడానికి. ఈరోజు ప్రోగ్రాం కూడా పెట్టారు, మీరు అందరూ టీవీలో కూడా చూసే ఉంటారు. అలాగే మన పాఠశాలలో కూడా కొంతమంది విద్యార్థులు అధికార పక్షం, ప్రతిపక్షం ఇలా 2 భాషగా కూడా యాక్ట్ చేసి ఒక కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఉపాధ్యాయులంతా వాటిని పరిశీలించి వారికి అభినందనలు తెలియజేస్తుందో కోరుచున్నాము. అలాగే కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వర్ణాంధ్ర పార్టీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సభ్యులు అందరూ వచ్చి ఈ సభలో ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. మీ సీట్లో ఆశీనులు అవ్వాలి. క్లాస్ కొట్టాలి గట్టిగా. తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఎర్ర సైన్యం పార్టీ సభ్యులు ఈ వేదికను అలంకరించగా కోరుచున్నాము. అసెంబ్లీ ఎలా జరుగుతుంది? ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో ప్రతి నియోజకవర్గం నుంచి ఒక స్టూడెంట్ ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసి ఈ రోజు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇది మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అలాగే మన పాఠశాలలో కూడా మనం మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలి. ఈ కార్యక్రమంలో అంటే ఎప్పుడు ఒక సమావేశం జరగాలి. అసెంబ్లీ అనే పదం అసెంబ్లీ నుంచి వచ్చింది. అసెంబ్లీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ముఖ్య విషయం గురించి చర్చించడానికి ఒక సమూహం కూర్చోనడం. ఏదైనా ఒక ముఖ్య విషయం గురించి ఒక సమూహం కూర్చొని చర్చించడాన్ని ఏమంటారంటే అసెంబ్లీ. ఇది ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగింది. అదే మనం ఇప్పుడు అసెంబ్లీ అని వాడుతున్నాం. మరి అసెంబ్లీ అనేసరికి మనకు ముఖ్యంగా ఈ సభను నిర్వహించడానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి స్పీకర్. గౌరవ స్పీకర్ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం. స్పీకర్ గౌరవార్థం అందరూ నిల్చోవడం జరిగింది. ఇప్పుడు ఈ సభా కార్యక్రమాల్ని ప్రారంభించవలసిందిగా మన స్పీకర్ గారిని కోరుచున్నాం. సభ్యులు చూడవలసిందిగా కోరుతున్నాం. సభలో ఆసీనులైన సభ్యులందరికీ నమస్కారం. ఈ శీతాకాల సమావేశాలలో రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిర్ణయాలు అందరూ కలిసికట్టుగా తీసుకొని ఫలవంతమైన చర్చలు భాగస్వామ్యం అవుతాయి. జరిగిన మధ్యంతర ఎన్నికల ద్వారా మామిడిపాలెం నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుని ప్రమాణ స్వీకారంతో సభను ప్రారంభించుకుందాం.
కొండతాల సాయికృష్ణ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన వినయ విధేయతలు చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటీవల కాలంలో రాష్ట్రాభివృద్ధికి మరియు విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలను గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పెట్టుబడులను సందర్శిస్తూ మన ప్రభుత్వంలో సుమారు కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులను వివిధ సంస్థల చేత ఆకర్షించబడి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా మన విశాఖపట్నంలో నదు తిరువాడ ప్రాంతంలో ప్రపంచంలోనే పేరుగాంచిన గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ను పెట్టడానికి ముందుకు వచ్చింది. విషయాన్ని కూడా మీతో పెంచుకున్నందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు వంటి సంస్థలకు నిర్మాణాత్మకమైన మానవ వనరులను కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పాఠశాల స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశంతో నేటిని బాలలే భావి భారత పౌరులు అనే విషయాన్ని గురించి వారికి కావాల్సిన సదుపాయాలు అన్నిటినీ వివిధ పథకాల పేర్లతో అనగా తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారందరికీ తలా 15,000 రూపాయలు అందించిన ప్రభుత్వం మాదని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. వీటితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్టు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, షైనింగ్ స్టార్స్, మనబడి మన భవిష్యత్తు అనే పథకాన్ని ద్వారా విద్యా వ్యవస్థను అనగా బడులను బలోపేతం చేస్తూ వీటితో పాటు చక్కని విద్యను బోధించడానికి ఇటీవల నూతన డిఎస్ ద్వారా సుమారు 16,000 మంది టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది అనే విషయాన్ని సభాముఖంగా మీతో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఇవే కాకుండా భవిష్యత్తులో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు అనగా పిల్లలకి పోషకాహారాన్ని పెంపొందించడం కొరకు అల్పాహారం ప్రవేశపెట్టాం. యచనలో మా ప్రభుత్వం ఉందని చెబుతున్నాం అధ్యక్ష. ఇవి పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణం మానవ వనరులు పెంచాలనే ఉద్దేశంతో 8వ తరగతి స్థాయి నుంచే విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించే ఆలోచన మా ప్రభుత్వం కలిగి ఉందని, మాది ఒక విజ్ఞాన్ గల ప్రభుత్వం అని, ఇప్పటిలాగే ఎప్పటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తానట్లయితే ఆ విజయంతో 24వ ఏటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరియు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన స్థాయిని కల్పించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది విషయాన్ని తెలుపుకుంటూ చక్కని అవకాశం కల్పించిన అధ్యక్షకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రశ్నోత్తరాలు సమయం ప్రారంభమయ్యింది. అపోజిషన్ లీడర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్లో అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. మరో పక్క కొందరు నిపుణులు దాని ద్వారా ఎక్కువ ఉద్యోగాలు రావని, అధిక విద్యుత్ నాటి వనరుల అవసరం ఉందని చెబుతున్నారు. దానిపై ఐటీ పరిశ్రమల మంత్రి గారు తగిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మినిస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, అతిపెద్ద డేటా సెంటర్ మరియు మెరైన్ కేబుల్ ఏర్పాటు చేస్తామని, దానిని 5 సంవత్సరాలలో $15 బిలియన్ల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు అధ్యక్ష. వారు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 3 చోట్ల మొత్తం 800 ఎకరాల భూమి అవసరమని చెప్పారు అధ్యక్ష. మన ప్రభుత్వం కేవలం 99 పైసలకే ఎకరం ఉచితంగా స్వీకరించమని ఇస్తామని హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇటువంటి గ్లోబల్ జాయింట్ కంపెనీని పెట్టబడితే ఈ ప్రాంతానికి చాలా కంపెనీలు మన రాష్ట్రంపై ఆసక్తి కనబరుస్తాయి అధ్యక్ష. గూగుల్ కంపెనీ వారు డేటా సెంటర్తో పాటు ఏ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దీని ద్వారా సుమారు 8,000 ఉద్యోగాలు వచ్చే అవసరం ఉంది. అధ్యక్ష, అధిక విద్యుత్ వాటర్ అవసరమని అంటున్నారు. వాటిని ఎలా సమకూరుస్తారో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, గూగుల్ డేటా సెంటర్ కు 1 గిగావాట్ ఎలక్ట్రికల్ పవర్ అవసరం ఉందని, దీనిలో 80% వరకు రెన్యూవబుల్ ఎనర్జీ అనగా సౌర విద్యుత్ పవర్ విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటామని చెబుతున్నాం. మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే దాని నుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేయవచ్చని చెబుతున్నాం. అధ్యక్ష, నష్టాన్ని కలిగిస్తుంది. పంటలు నీళ్లు ములిగాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మరియు సహాయ పునర్వాస చర్యలను నిర్వహించాలని విఫలమైంది. సైలెన్స్. అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మొంతా తుఫాన్ గత అక్టోబర్ 28న సంభవించిన మొంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రమంతా ఉంది. ముఖ్యమంతా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు అధిక నష్టం జరిగింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, 3 రోజులు స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటించడం జరిగింది. అధ్యక్ష, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో NDRF, SDRF సిబ్బంది సేవలను ఉపయోగించుకున్నాము. అధ్యక్ష, తుఫాను ప్రభావం వలన సుమారు 1000 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాము. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అధికారులు బృందం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు. అధ్యక్ష, అనకాపల్లి నియోజకవర్గంలో స్టోన్ క్రషర్ క్వారీలు మూలంగా గాలి, నీరు కాలుష్యం అయ్యాయి. అధ్యక్ష, ప్రజల్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం వాటికి తగిన చర్యలు చేపట్టాలి. ఇలాగే స్టోన్లు, క్రషర్లు, క్వారీలు వదిలేస్తే ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నా మనవి. అధ్యక్ష, మైనింగ్ మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించడం జరిగింది. అనకాపల్లి, కసినకోట మండలాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ బ్లడ్ టెస్ట్ నిర్వహించి కిడ్నీ సమస్యలు ఉన్నవారిని ముందుగా గుర్తించడం జరిగింది. వారికి తగిన వైద్య సేవలు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నాము. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము. అధ్యక్ష, ప్రభుత్వం వారు వ్యాధిగ్రస్తులకు వైద్యం చేయడం కాదు, దీనికి గల కారణమైన స్టోన్ క్రషర్ కార్యాలయాన్ని నిలుపుదల చేయాలి. మన సభ యొక్క గౌరవం తీకండి. అధ్యక్ష, రాష్ట్రం ఆ ప్రాంతంలో ఈ క్వారీలు, క్రషర్స్ ద్వారా వేల మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే రోడ్లు క్వాలిటీతో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటిని పూర్తిగా నిలుపుదల చేయలేము. కానీ ప్రభుత్వం ఆ పరిశ్రమలకు నోటీసులు పంపించి కాలుష్య నివారణ చర్యలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటాము. స్టోన్ క్రషర్స్ వద్ద గాలి కాలుష్యాన్ని కొలిచే యంత్రాలను ఏర్పాటు చేస్తాము. దీనిపై ఒక నిపుణులు కమిటీ నియమించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా పెరిగింది. వీరికి అధికార పార్టీ సభ్యులు అండదండలు అందిస్తున్నారు. అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అధికారులే లంచాలకు ఆశపడి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. దాని వలన మహిళల భద్రత మరియు శాంతి భద్రతలకు పెనుముప్పు వాటిల్లుతుంది. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ శాసనసభ్యులు ఆరోపణలు
నిజం లేదు. మా ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి వినియోగంను చాలా తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ మాఫియా గంజా మూటలను పట్టుకొని నిర్బంధించాము. నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా నాషా ముక్తి క్లబ్స్ను ఏర్పాటు చేశాము. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువత భాగస్వామ్యంతో చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాము. నవంబర్ 16 నుండి ఉత్తరాంధ్రలో పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేపట్టాము. నవంబర్ 17న మామిడిపాలెం పాఠశాల మరియు మామిడిపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ సహకారంతో ర్యాలీ నిర్వహించాము. ఈ గంజాయి అక్రమ రవాణా మీ ప్రభుత్వం హాయంలోనే మీ పార్టీ నాయకుల సహకారంతోనే విచ్చలవిడిగా జరిగింది. దీనిని మేము అదుపులో చేస్తున్నాము. చాలంటే కొంచెం అందరూ కలిపి నిశ్శబ్దంగా ఉంటే సమయాన్ని పాటించాలి. సభ గౌరవాన్ని కాపాడండి. విద్యాబోధనకు తీసుకొస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అధ్యక్ష? రాష్ట్ర విద్యా విధానం నేడు చిందరవందరగా తయారైంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది అధ్యక్ష. 3వ తరగతి 16 పేజీల ప్రశ్నాపత్రం అవసరమా అధ్యక్ష? దీనిపై విద్యాశాఖ మంత్రి వర్యులు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. విద్యా ప్రమాణాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేరుస్తూ అధ్యక్ష, అందులో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లుగా చర్య తీసుకున్నాం అధ్యక్ష. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కొంతమంది విద్యార్థులు కొంతమంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి ఇతర దేశానికి పంపించే వినూత్న కార్యక్రమాన్ని చేస్తున్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా అధ్యక్ష. అలాగే 10వ తరగతి పిల్లలకు మెరుగు ఫలితాలు సాధించడానికి వరకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం ద్వారా 100% రిజల్ట్ తేవాల్సిందిగా వస్తుంది. భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్య రవాణా శాఖ మంత్రి బిల్లు ప్రవేశించాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మేము ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు స్త్రీల సమగ్ర అభివృద్ధికి, మహిళల సాధికారతను పెంచడంలో భాగంగా మహిళలందరికీ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పథకం ద్వారా అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు. దానిలో భాగంగా రాష్ట్రమంతా పల్లె వెలుగు, మెట్రో సిటీ ఎక్స్ప్రెస్ బస్సులలో స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తున్నాము. బిల్లు పేరు శ్రీశక్తి పథకము. అంచనా వ్యయం సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. లబ్ధిదారులు రాష్ట్ర మహిళలు అధ్యక్ష. సభ్యులందరూ ఈ వెలిపై మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వ్యవహారం మూలిగే నక్కపై తాటికాలు పడ్డట్టుంది. ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మీరే చెబుతున్నారు.
ఈ పథకం ద్వారా అయ్యే వ్యాయం 4,000 కోట్లతో రాష్ట్రంలో అధ్యాయంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేయాలి. అధ్వాన రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోడ్లు బాగా వేయాలి. రోడ్లు బాగా వేయాలి. కారణం మీ ప్రభుత్వమే. రాబోయే 6 నెలల కాలంలో రాష్ట్ర నలుమూలల రోడ్లు అన్ని పూర్తి చేయడం పక్క ప్రణాళికతో ఉన్నాం. అలాగే స్త్రీల సార్థకతకు ప్రధాన గేయం మా ప్రభుత్వ గేయం. సమర్థిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఓటు జరుగుతుంది. బిల్లుపై ఓటు జరుగుతుంది. సమర్థిస్తున్న వారు చేతులు ఎత్తండి. రవాణా మంత్రి గారు ఈ బిల్లు మరొకసారి చదవండి. అధ్యక్ష, మేము ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు స్త్రీల సమగ్ర అభివృద్ధికి మహిళల సాధికారతను పెంచడంలో భాగంగా మహిళలందరికీ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పథకం ద్వారా అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు. దానిలో భాగంగా రాష్ట్రమంతా పల్లె వెలుగు, మెట్రో సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తున్నాము. బిల్లు పేరు స్త్రీ శక్తి పథకము. అంచనా వ్యయము సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు. అధ్యక్ష, లబ్ధిదారులు రాష్ట్రమంతా మహిళలు. సభ్యుల ఏకగ్రీవంతో ఈ బిల్లును ఆమోదిస్తున్నాము. తదుపరి ఆమోదిస్తున్నాము. అదేవిధంగా సభ నిర్వహణకు అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సహకరించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనకరమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు ఈ సభ ఎప్పుడూ అవకాశం కల్పిస్తుంది. కానీ రచ్చ చేయడానికి ఇది వేదిక కాదని గౌరవ సభ్యులకు మనవి చేసుకుంటున్నాను. ఈ సభను ఇత్తడితో వాయిదా వేస్తున్నాను. సులువు కానీ పార్టిసిపేట్ చేయడం చాలా కష్టం. పిల్లలందరూ తక్కువ సమయంలో చాలా బాగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి విషయాలు చెప్పవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాను. మాకాశం ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మాక్ అసెంబ్లీ చాలా చక్కగా నిర్వహించారు. పిల్లలందరూ మీరు ఉండాలనుకుంటే ఎంత డిసిప్లైన్గా ఎంత నిశ్శబ్దంగా ఉండాలో మీరు రుజువు చేయగలరు. ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు ఒకసారి జరిగింది. అల్లరి చేయాలన్నా మీరే చేయగలరు, సూపర్ సక్సెస్ చేయాలన్నా మీరే చేయగలరు. చాలా సక్సెస్ చేశారు. అందరికీ మా ఉపాధ్యాయుల ప్రత్యేకమైన ఆశీస్సులు అందరికీ.
బాగా చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యులు, గుర్తు చేసిన వారు, ఆన్సర్ వేసిన వాళ్ళు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఇంకా బాగా చేసిన మమ్మల్ని